గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒంగోలులోని శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ దగ్గర ఉన్నాము. ఈరోజు సండే మేము ఇక్కడికి మా బాబు బట్టలు తీసుకోవడానికి వచ్చాము. సండే కూడా వర్కింగ్ అని ఫోన్ చేస్తే వచ్చాము. ఇప్పుడు ఆ లోపల షాప్స్ అన్నీ కూడా మనం వీడియో తీసాం అనమాట. కాంప్లెక్స్ ముందు మనకి ఇక్కడ కాంప్లెక్స్ ఓపెన్ చేసినప్పుడు శిలాఫలకం ఉంది. ఆ శిలాఫలకం పైన ఇది ఓపెన్ చేసింది 14/6/1993 సోమవారం కొణిజేటి రాసయ్య గారు ఓపెన్ చేశారంట. మనకి ఎదురుగా కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ షాప్స్ అన్నీ ఇంతకుముందు ఖాళీగా ఉండేవి. ఇప్పుడు ఇవన్నీ ఫిల్ అయిపోయినాయి, బాగా బిజీగా ఉంది. అక్కడ సోనో విజన్ కనిపిస్తుంది. అక్కడ అది ఉంది కదా, అదేంటిది, ఇస్మాయిల్ బిర్యానీ పక్కన వేరేది అన్నీ. ఇక్కడ షాప్స్ అన్నీ బాగా ఎక్కువ షాప్స్ వచ్చేసినాయి. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి ఈ కాంప్లెక్స్ లోపల మొత్తం షాప్స్ అన్నీ ఎలా ఉన్నాయో చూద్దాము. ఈరోజు సండే అవటం వల్ల ఇక్కడ అన్నీ ఖాళీగా ఉన్నాయి, ఓన్లీ అన్లోడింగ్ జరుగుతుంది. లారీలన్నీ లోపల ఉన్నాయి అన్నమాట. ఇలాంటి టైం కోసం నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఈరోజు కుదిరిందనమాట. మామూలుగా అయితే మార్నింగ్ టైం 8:30 టైంలో ఖాళీగా ఉంటుంది. బిజీ ఉన్న టైము అప్పుడు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరినీ వీడియో తీయటం ఎందుకని నేను ఎప్పుడు తీయలేదన్నమాట. ఇక్కడ ఫస్ట్ లైన్, మనం ఇప్పుడు ఫస్ట్ లైన్లో ఉన్నాము. ఫస్ట్ లైన్ అంటే మన గోపికృష్ణ వాళ్ళ పక్క లైన్ అన్నమాట. ఇక్కడ నుంచి మనం ప్రతి లైన్ మొత్తం తిరిగాను, మొత్తం రౌండ్. అసలు ఎన్ని షాప్స్ ఉన్నాయి, ఈ షాప్స్ అన్ని మొత్తం 400 ఉన్నాయి షాప్స్ ఇక్కడ. ఇది 1993లో స్టార్ట్ చేశారు కొణిజేటి రాసయ్య గారు, అప్పుడు విద్యుత్ శాఖ మంత్రి ఏపీ, అప్పుడు స్టార్ట్ చేశారు. అండ్ సభాధ్యక్షులు వచ్చేసి బాలయ్య గారు, అప్పుడు ఎమ్మెల్యే అంట. ఇవన్నీ నేను ఆ ముందు శిలాఫలకం పైన చూశాను. అండ్ ముఖ్య అతిథులు మాగుంట సుబ్బరామరెడ్డి గారు, ఎంపీ గారు, అండ్ ముసలారావు గారు. పాపా అని ఉంది బ్రాకెట్లో. పాపా అంటే పాపా రైస్ మిల్ అని ఉంది, అది ఫేమస్ ఏరియా అనమాట. అక్కడ ఇప్పుడు స్క్రాప్ మొత్తం గోడౌన్ లాగా నడుస్తుంది, అది అనుకుంటున్నా. అంటే పాపా గారు ఆయన అనుకుంటున్నా, అవునో కాదో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ మనం ఈ రౌండ్ వేస్తున్న టైంలో ఇక్కడ ఒక లారీ టర్నింగ్ తీసుకుంటుంది. ఆ టర్నింగ్ తీసుకునేది కూడా మనం షూట్ చేద్దామని కాసేపు అక్కడే వెయిట్ చేశాను. అది ఇంక వెళ్ళిపోతుందేమో అని చూస్తే చాలా టైం అయిపోతుంది. అందుకని ఇంక మళ్ళీ ఒక 2-3 మినిట్స్ అక్కడ వెయిట్ చేసి ఆ వీడియో తీసి మళ్ళీ తర్వాత మనం వేరే చోటకి, అంటే వేరే లైన్స్కి వెళ్ళాను. ఇప్పుడు ఇది చూడండి, ఈ వెహికల్ టర్నింగ్ మొత్తం. ఇది నేను మా పెద్ద బాబు వచ్చాము ఇక్కడికి. వాడు ఈరోజు బట్టలు, అంటే స్కూల్ బట్టలు, అక్కడ రెడ్డి టైలర్స్ అని ఉంది, అక్కడ కుట్టిస్తాడన్నమాట. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా అక్కడే కుట్టించాడు, అందుకని ఈ ఇయర్ కూడా అక్కడే కుట్టిద్దామని వచ్చాడనమాట. అందుకని ఈరోజు సండే అయినా ఇందాక మేము ఫోన్ చేసి ఇక్కడికి వచ్చాము అనమాట. అక్కడ ఆ ముందు ఒకళ్ళు ఉన్నారు కదా సారు, ఆ సార్ రౌండ్ తిరిగి ఇటు వచ్చారు. శిలాఫలకం పైన పుచ్చల బాలయ్య గారు అని ఉంది, మళ్ళీ ఏమో వేరే రాయి మీద ఈదర హరిబాబు గారు ఎమ్మెల్యే అని రాస్తుంది. అప్పుడు నాకు గుర్తు 1996లో మేము 10th చదివేటప్పుడు, అప్పుడు ఈదర హరిబాబు గారు సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పుడు. ఆ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్లో ఈదర హరిబాబు గారికి కాకుండా ఎక్కల తులసిరావు గారికి ఇచ్చారు అప్పుడు టికెట్. అది నాకు బాగా గుర్తు అనమాట. అంటే అప్పుడే మాకు తెలిసింది ఆ టైంలో 96 అనమాట. 96 అంటే నాకు అప్పుడు 16 ఇయర్స్, అప్పుడే 10th అయిపోయింది. ఆ తర్వాత ఎలక్షన్స్లో మన ఇప్పుడు వాసు గారు గెలిచారు. అప్పుడు ఈదర హరిబాబు గారు విమానం గుర్తు మీద అప్పుడు ఇండిపెండెంట్గా వేశారన్నమాట. అది నాకు బాగా గుర్తు అనమాట, అందుకని చెప్తున్నాను. అది ఇంకా కరెక్షన్స్ ఏం అవసరం లేదు, అది ఇంకా కరెక్టే. ఈ వెహికల్ టర్న్ అవడానికి కొంచెం టైం పడుతుంది, అందుకని
నేను ఇంకా ముందుకెళ్ళిపోయి వేరే లైన్ దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ వీడియో చూస్తున్న టైంలో మా వాడు పాజ్ చేశాడు, మధ్యలో ఇక్కడ పాజ్ చేశాడు అన్నమాట. ఇదిగోండి ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళిపోయి పాజ్ చేసి మళ్ళీ తీశాడు. నాకు అది తెలియదు, నేను ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు చూశాను. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి, ఇది వెంకటేశ్వర స్వామి గుడి. ఈ మన ఒంగోలు వాళ్ళకి ఇవన్నీ బాగా పరిచయమే. ఈ రోజు ఎలా ఉందనేది చూడండి. ఆ బ్యాక్ సైడ్ ఎస్బీఐ ఉండేది, ఆ ఎస్బీఐలో నాకు ఇంతకుముందు అకౌంట్ ఉండేది. నేను 2001-2లో అక్కడ మెయిన్ అటుపక్క వేరే షాప్ ఉండేది, ఆ షాప్లో నేను వర్క్ చేశాను. అందుకని అప్పుడు నాకు అక్కడ ఎస్బీఐలో అకౌంట్ ఉండేది అన్నమాట. ఇక్కడ ఇవన్నీ షాప్స్ ఈరోజు కూడా ఓపెన్ చేశారు, చాలా షాప్స్. ఈ షాప్స్ అన్నీ మాత్రం చాలా బాగుంటాయి. చాలా బాగుంటాయి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా. ఒక మధ్యలోనేమో ఎలక్ట్రికల్స్ ఉంటాయి, అవి లాస్ట్లో ఏమో ఇలా బట్టలు ఉంటాయి. ఫస్ట్లో అన్నీ హోల్సేల్ సామాన్లు, టెంకాయలు, ఆయిల్స్, అట్లాగా ఫస్ట్ నుంచి చూస్ చేసి ఒక్కోలాగా అన్నీ పెట్టారు. ఇక్కడ ఫస్ట్ లైన్ మాత్రం పైన లేదు, గ్రౌండ్ ఫ్లోర్ ఒక్కటే ఉంది. అండ్ ఇక లోపల ఇవన్నీ చూడండి, ఫస్ట్ ఫ్లోర్ ఉంది చూడండి. ఇక్కడ అన్ని తర్వాత లైన్స్లో మాత్రం మొత్తం ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసింది. ఇక్కడ ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే 1993లోనే ఈ షాప్స్ అన్నిటికీ అండర్ గ్రౌండ్ ఉంటుంది. ప్రతి షాప్కి అండర్ గ్రౌండ్ షాప్ అనేది ఉంటుంది అనమాట. అలా ప్లాన్ చేసి కట్టారు. ఒకసారి నాకు అప్పుడు నేను 2001లో ఉండేటప్పుడు అక్కడ సెక్యూరిటీ అతను చెప్పారు, ఒకసారి ఇక్కడ ఎవరో సెక్యూరిటీ అతనే మొత్తం అండర్ గ్రౌండ్లో సామాన్లన్నీ దొంగతనం చేశాడంట. అదొక స్టోరీ అనమాట, అప్పుడు చెప్పారు. ఇక్కడ స్ట్రైట్గా వెళ్తే కమిటీ హాల్ ఉంటుంది. కమిటీ అంటే అదిగోండి ఆ సెక్యూరిటీ సార్ దగ్గర ఆ ముందు కమిటీ అది ఉంటుందన్నమాట. ఇలాగ మొత్తం నేను ఒక రౌండ్ వేసాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ మన పొట్టి శ్రీరాములు గారి విగ్రహం, ఇది పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఇక్కడ లోపల పెట్టారు. ఇంకా అక్కడి నుంచి మనం ముందుకెళ్ళిపోయాం అనమాట. అక్కడ వాటర్ బాటిల్స్ కావాలన్నాడు మా వాడు, అందుకని మళ్ళీ వాటర్ బాటిల్స్ కోసమని అటు వెళ్ళి అక్కడ ఆగాము. ఇక్కడే అన్నమాట వాటర్ బాటిల్స్ తీసుకున్నాడు. 3 వాటర్ బాటిల్స్ సెట్ 180 రూపీస్ అంట. అక్కడ 6 తీసుకున్నాడు. ఇక్కడ ముందు ఇవన్నీ రిమోట్స్ అనమాట, సెకండ్ హ్యాండ్ అంటే మనం మామూలు టీవీ కొన్నప్పుడు రిమోట్స్ ఇస్తారు కదా, ఆ రిమోట్స్ పోతే మళ్ళీ మనకి రిమోట్స్ కావాలంటే ఇక్కడే ఉంటాయి అనమాట. ఇంక మళ్ళీ మనకి అక్కడ షోరూంలో దొరకవు. మొన్న నేను ఒకటి తీసుకున్నాను, మా టీవీది పగలగొట్టారు, అందులో మొన్నే ఒకటి తీసుకున్నాను అనమాట, 350 రూపీస్. బాగానే ఉంది కానీ వాయిస్ పనిచేయదు, ఇంకా గట్టిగా ఉంటాయి అనమాట ట్యాబ్స్ అన్నీ, అదనమాట. ఇక ఇటు నుంచి మనం బయటకు వచ్చాము. బయటకు వచ్చి మనం అటు గోపీకృష్ణ కాదు, అక్కడ వేరే థియేటర్ ఉంది కదా, శ్రీనివాస థియేటర్ క్రాస్ చేసుకుని వెళ్తే ఎన్టీఆర్ నగరం వస్తుంది, అక్కడికి వెళ్ళాము. నెక్స్ట్ వీడియో